మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మరో శ్వేతపత్రం విడుదల చేసేందుకు సిద్ధమయ్యారు సీఎం చంద్రబాబు. 5 ఏళ్లు జగన్ ప్రభుత్వంలో నిర్లక్ష్యానికి గురైన అమరావతిపై ఇవాళ చంద్రబాబు వైట్ పేపర్ విడుదల చేయనున్నారు. ఇటీవల అమరావతిలో క్షేత్రస్థాయి పర్యటన చేసిన సీఎం అమరావతిలో నెలకొన్న వాస్తవ పరిస్థితులు, మధ్యలో నిలిచిపోయిన భవనాల నిర్మాణాలు పరిశీలించారు. సుమారు 80% పైగా పూర్తయిన భవనాలను సైతం పట్టించుకోలేదు అప్పటి జగన్ ప్రభుత్వం. గత టీడీపీ ప్రభుత్వంలో చేసిన పనులను కొనసాగిస్తే ఇప్పటి వరకు అమరావతి కొలిక్కి వచ్చేదని ఆవేదన వ్యక్తం చేశారు చంద్రబాబు. దీంతో ఆయా నిర్మాణాల దగ్గర మౌలిక సదుపాయాల కల్పనపై ప్రభుత్వం దృష్టి పెట్టింది. నాటి టీడీపీ ప్రభుత్వంలో అమరావతి పరిస్థితి, వైసీపీ సర్కార్ చేసిన నిర్లక్ష్యం, తిరిగి అమరావతి నిర్మాణంలో ఎలా ముందుకెళ్లబోతున్నామనే దానిపై చంద్రబాబు శ్వేతపత్రం విడుదల చేయనున్నారు. మరో 3 నెలల్లో అమరావతి పనులు ప్రారంభించేలా ప్రణాళికలు రచిస్తున్నారు. ఇప్పటికే అమరావతిలో నిర్మాణాలు జరిగిన ప్రాంతాల్లో ముళ్ల కంచెలు తొలగించారు. మరో వారం రోజుల్లో రాజధాని గ్రామాల్లో మొత్తం ముళ్ల కంచెలు తొలగించాలని భావిస్తున్నారు. ఆ తర్వాత నెల రోజుల్లో భవనాల నిర్మాణాలకు, ఇతర పనులకు టెండర్లు పిలవనున్నారు. 4-5 నెలల్లోగా అమరావతిలో నిర్మాణ కార్యక్రమాలు, మౌలిక వసతుల పనులు ప్రారంభించేలా సన్నాహాలు చేస్తున్నారు.